పహల్గామ్ దాడితో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి వచ్చే దిగుమతులు అన్నింటిపై భారత్ నిషేధం విధించింది. దీంతో తమ ఉత్పత్తులను ఎలాగైనా మన మార్కెట్లోకి పంపించేందుకు దాయాది అడ్డదారులు వెతుకుతోంది. యుఏఈ, సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక మీదుగా వాటిని భారత్లోకి పంపించాలని వ్యూహాలు పన్నుతోంది. దీంతో కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు $500 మిలియన్ విలువైన పాకిస్తానీ పండ్లు, ఎండు ఖర్జూరాలు, టెక్స్టైల్స్, రాక్ సాల్ట్, లెదర్ వస్తువులు తదితర ఉత్పత్తులను ఇతర దేశాల్లో లేబుల్స్ మార్చి రీప్యాకేజ్ చేస్తున్నట్లు భారత్ కస్టమ్ అధికారులకు సమాచారం అందింది. ఆ దేశాల నుంచి ఆ ఉత్పత్తులను భారత్ మార్కెట్లోకి ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కస్టమ్స్ అధికారులు ఆ దిగుమతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. కేంద్రం ఆదేశాల మేరకు పాక్ లో ఉత్పత్తి అయ్యే ఏ వస్తువైనా ఏ మార్గంలోనూ భారత్లోకి రాకుండా అడ్డుకునేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.